కాకినాడలోని 5 కాలనీల కుష్టు వ్యాధిగ్రస్తులకు ఖమ్మంకు చెందిన గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు ఎం జాకబ్ చేతుల మీదుగా కుష్టు వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లను అందజేశారు. 200 మంది కుటుంబాలకు వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జాకబ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2300 కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు ఇటువంటి సహాయం చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా శనివారం కాకినాడలో గల 200 కుటుంబాలకు గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సహాయం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ నాయకులు వీరంరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో 5 లెప్రసీ కాలనీల పెద్దలు, గ్రామ పెద్దలు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 200 పైన లెప్రసీ కుటుంబాల సభ్యులకు కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లెప్రసీ కాలనీ యొక్క పెద్దల యొక్క సమాచారం మేరకు మరి గ్రేస్ సర్వీస్ సొసైటీ తరఫున మేమందరం కూడా ఖమ్మం నుండి రావడం జరిగింది. మాతో పాటు శ్రీనివాసరావు గారు, మరి అట్లాగే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, వారికి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో కాకినాడ ప్రాంతంలో మొదటిసారి మేము ఇక్కడికి రావడం అనేది, ఈరోజు ఇక్కడ మన కాకినాడ ప్రాంతంలో సుమారు 200 మంది పైన లెప్రసీ సఫరర్స్కు, ఫ్యామిలీస్కు షర్ట్సు, సారీసు, రైసు, గ్రోసరీసు, అట్లాగే దుప్పట్లు, స్నాక్స్, ఈ విధంగా మరి సుమారు ఒక 4 లక్షల రూపాయల ఖరీదయ్యేటువంటి వస్తువులను గ్రేస్ సర్వీస్ సొసైటీ తరఫున నూతన సంవత్సరం సందర్భంగా లెప్రసీ కుటుంబాల బిడ్డలకు అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మాతో పాటు శ్రీనివాసరావు గారు, కాలనీ పెద్దలు, మరి ప్రాంతపు లెప్రసీ కాలనీ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. మరి ఈ యొక్క అవకాశాన్ని భగవంతుడు మాకు కల్పించినందుకు మేము చాలా సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.